మానవుడు అనుభవించే సకల దుఃఖాలకు మూల కారణం అన్వేషించాలని రాజ్యాన్ని, సంపదను, భార్యాబిడ్డలను వదిలి వెళ్ళాడు రాకుమారుడు సిద్ధార్థుడు. బుద్ధుడిగా మారే దశలో అనూహ్యమైన ఎన్నో అనుభవాలు, అనుభూతులు, మానవాళిపై బుద్ధుడు కురిపించిన ప్రేమానురాగాలు ఆయనను ప్రజలకు చేరువ చేశాయి. బుద్ధుడి బోధనలో ప్రధానమైనది అహింస, విశ్వమానవ సమాదరణ. మనుషులంతా ఒకే కుటుంబంలా కలిసి బతకాలని, కులమత వర్గ వర్ణ విభేదాలకు దూరంగా సఖ్యజీవనం గడపాలన్నది ఆయన కోరిక. పరుల ధనం ఆశించవద్దని, ఇతరుల దోషాలను మన్నించే శక్తిని పెంచుకోమని లోకానికి సందేశమిచ్చారు. మంచి దృష్టి, సత్సంకల్పం, మృదు భాషణ, అర్థవంతమైన చర్య, కఠిన ప్రయత్నం, సుసంస్కృతి, మొక్కవోని దీక్ష, మంచి బ్రతుకు అనే 8 మార్గాలు బౌద్ధ ధర్మ సార సమగ్ర మూల సూత్రాలు.